ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి రాయితీలు ఏవి మీరు ఇవ్వకపోగా వాళ్ళ నోరు కొట్టాలని చూస్తున్నారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది చెప్పినా కూడా అబద్ధాలే. మేము వచ్చిన వెంటనే మధ్యంతర వృత్తి ఉద్యోగస్తులకి ఇస్తాము అని చెప్పి మరి ఈ రోజున 20 నెలలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు దాని మాటే లేదు, పిఆర్సీ మాటే లేదు. మిగతా ఏదైతే ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఏ ఒక్క హామీకి కూడా కట్టుబడి ఉండట్లేదు. మరి ఈరోజు చూస్తామంటే గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 1600 మంది ఉద్యోగస్తులకి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదట. అందులో రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్స్ కూడా ఇవ్వట్లేదట. ఈ పెన్షనర్స్ కి పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతకాలి? ప్రతి నెల వాళ్ళు ఇంతో అంతో డబ్బులు చెల్లించి మందులు కొనుక్కోవాల్సి ఉంటుంది, అద్దెలు కట్టుకోవాల్సి ఉంటుంది, ప్రతి దానికి సరుకులకు డబ్బులు పే చేయాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వం ఇదా రోజు డంబాలు పలుకుతూ ఉంటారు. మేము వచ్చినప్పటి నుంచి ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖున శాలరీస్ ఇస్తున్నాము అని చెప్పేసి ఎక్కడిస్తున్నారండి? ఏదో ఒక నెల ఇచ్చి మిగతా నెలల్లో ఎప్పుడు కూడా అందరికీ ఒకటే రోజున జీతాలు ఇచ్చినటువంటి సంఘటనలు లేవు. ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క కార్యాలయాలకి మరి శాలరీస్ ఇచ్చుకుంటూ దాదాపు 10వ తారీఖు దాకా మీరు శాలరీస్ ఇస్తారే ఉన్నారు. ఈ మధ్యన చూస్తే 10, 11, 12 తారీఖులు కూడా శాలరీస్ కొంతమందికి రానేటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఇలాగా ఉద్యోగస్తుల్ని మోసపుస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈ రోజున ఈ గ్రామ సచివాలయంలో ఉండేటువంటి ఈ ఉద్యోగస్తులకి ఒక్కొక్కరికి ఈ సర్వేల పేరుతో, ఈ సర్వే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, దీని పేరు ఏకీకృత కుటుంబ సర్వే అని పెట్టి అది గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా రాత్రింబవళ్ళు వీళ్ళని రోడ్ల మీద తిప్పుతూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ పొద్దున 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మహిళలు అనేటువంటి విభేదం కూడా లేకుండా మరి ఒత్తిడికి లోనవుతూ ఈ మధ్య కాలంలో దాదాపు 30 మంది మరణించడం జరిగింది. ఆ యొక్క యూత్ ఎంప్లాయీస్, యంగ్స్టర్స్ ఏ విధంగా మరణిస్తున్నారంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతా ఉన్నారు, కొంతమంది అయితే ఈ అడావుడిలో యాక్సిడెంట్లు అయి కూడా చనిపోతా ఉన్నారు. ఏంటంటే ఈ దుర్మార్గం? ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా ఏదైతే ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తీసుకొచ్చారో ఆ స్కీము మంచిగా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నింది. అది కూడా వాళ్లకు సక్రమంగా మీరు బిల్లులు చెల్లించకపోవడం వలన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ సరిగ్గా ఎవరికి ఇవ్వట్లా. పెన్షనర్స్ అయితే పర్టికులర్ గా రోడ్డు మీద పడుతున్నారు, ఉద్యోగస్తులు రోడ్డు మీద పడుతున్నారు, ఆ డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోలేక. ఏదో ఒక కొత్త సిస్టమ్ తీసుకొస్తారట. ఎవరు కోరుకుంటున్నారండి కొత్త సిస్టాన్ని? మాకున్నటువంటి సిస్టాన్నే మీరు డబ్బులు సకాలంలో చెల్లించకపోవడం మూలాన యొక్క ట్రీట్మెంట్ జరగట్లేదు, దాన్ని సరిదిద్దండి మహానుభావు అని అడుగుతుంటే అది చేయకుండా